నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్. మా భార్య పేరు జయలక్ష్మి. ఈ నెల 22వ తారీఖు రోజు మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. తనకి అక్కడ కొంచెం పెయిన్స్ రావడం వల్ల అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. డాక్టర్స్ కూడా అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు కూడా సిజేరియన్ చేశారు కాబట్టి ఈసారి కూడా సిజేరియన్ చేశారు. చేసినాక బాబు పుట్టినాడు. తర్వాత బాబుకి కొంచెం ఛాతీలో కొంచెం ఆయాసం రావడం వల్ల ఊపిరి సరిగా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు బాక్స్ లో పెట్టారు. అక్కడ ఒక 1 డే ఉంచినారు. తర్వాత 23rd రోజు ఇక్కడ కొంచెం బాగాలేదు, రిఫర్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకి, జీజీహెచ్ కి. తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 4 days ఉన్నాము, 27th వరకు. అక్కడ కూడా అది సాచురేషన్ లెవెల్స్ అనేవి సరిగ్గా మెయింటైన్ అవ్వలేదు. అంటే ఒకసారి కొంచెం పెరగడం తగ్గడం అట్లా జరిగింది. తర్వాత కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. తర్వాత ఆ రోజు 27వ తారీఖు రోజు నైట్ 3 o'clock బేబీకి మాకు కాల్ చేశారు. వాళ్ళు స్టాఫ్ వాళ్ళు కాల్ చేసి బేబీకి ఇలా కొంచెం లంగ్స్ నుంచి అది బ్లడ్ వచ్చింది బయటికి, కొంచెం బాగలేదు, కొంచెం సివియర్ ఉంది కండిషన్, 10% ఛాన్స్ ఉంది, ప్లేట్లెట్స్ కూడా పడిపోయినాయి, ఎక్కించాలని చెప్పడం జరిగింది. ఇంకొక కొన్ని గంటలు మాత్రమే బేబీకి ఛాన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి మేము ఎలా చేయాలనేది ఒక ఆలోచనలో పడి మా దగ్గర మా అన్నయ్య అని మా డాక్టర్ ఉన్నాడు, తన రిఫరెన్స్ తోని ఇక్కడ అనుమాయ్ బేబీలో ఇక్కడ బాగా చూస్తారు, చిల్డ్రన్స్ కేర్ బాగుంటది అని రిఫర్ చేయడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. 27th రోజు ఈవినింగ్ కి మన ఈ బేబీ హాస్పిటల్ డాక్టర్ గురుప్రసాద్ సార్ కూడా అక్కడికి అంబులెన్స్ లో వచ్చి బేబీని స్వయంగా తీసుకుని రావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఐసీయూ తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ గానీ, నర్సెస్ గానీ, డాక్టర్స్ గానీ ప్రతి ఒక్కరు కూడా చాలా కేరింగ్ గా, ప్రతి పేషెంట్ పట్ల కూడా చాలా కేరింగ్ చూపిస్తూ వాళ్ళకు మనోధైర్యాన్ని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా నింపారు. మేము ఇక్కడికి రావడం వల్లనే మా బిడ్డ ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నాం. మా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంది. కరెక్ట్ ఒక 7 days లో తొందరగా రికవర్ అయినా ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే బేబీ వాళ్ళు చనిపోతుంది ఒక 10% ఛాన్స్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా సార్ తీసుకొచ్చి ఇక్కడ రికవర్ చేసి మాకు ఒక 1 week లో మాకు హ్యాండ్ ఓవర్ చేశారు బేబీని. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ మాకు సహకరించినటువంటి స్టాఫ్ గానీ, వాచ్ బాయ్స్ కానీ, ప్రతి ఒక్కరు స్టాఫ్ గానీ, నర్సెస్ గానీ, సిస్టర్స్ గానీ, డాక్టర్స్, ఎవ్రీథింగ్ అందరికి చాలా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా బేబీ హాస్పిటల్ కి, గురుప్రసాద్ సార్ కి, అందరి స్టాఫ్ అందరికి థ్యాంక్ యూ. Thank you so much. థ్యాంక్ యూ.